మీరు ఈ ఇంట్లో కొత్తగా వచ్చారమ్మా? అవునండి. ఆహా. ఆ సన్నాయి వాయించేది మా నాన్నగారండి. చాలా బాగా వాయిస్తున్నారమ్మా. మా ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా మా నాన్నగారే సన్నాయి వాయిస్తారండి. ఓహో, అవునా? చాలా సంతోషం అమ్మా. మన కాలనీలో ఓ దేవాలయం ఉంది. ఆ గుడికి సంబంధించిన మేళగాళ్ళకి సూతకం వచ్చి గుడికి రావటం లేదు. మీ నాన్నగారికి అభ్యంతరం లేకపోతే వాళ్ల బదులు గుడికి వచ్చి స్వామివారికి నాదనీరాజనం చేస్తారేమో ఒక్కసారి కనుక్కుంటావమ్మా? తప్పకుండా వస్తారండి. గుడెక్కడో ఎన్నింటికి రావాలో చెప్పండి, ఆ టైంకి వచ్చేస్తారు. అలాగే. ఇప్పుడు ఇలా నేరుగా వెళ్ళి అలా రావాలి. అలాగేనండి. మీరు చెప్పిన టైంకి నాన్నగారి వాళ్ళు వచ్చేస్తారు. చాలా సంతోషం అమ్మా. వస్తాను. చూసావా కన్నయ్య, నాన్న సన్నాయి విని ఆయన ఎంత సంతోషించాడో చూసావా? ఈ విషయం చెప్తే నాన్న అన్నయ్య ఎంత సంతోషిస్తారో. వాళ్ళ సంగీతాన్ని మెచ్చుకోవడమే కాకుండా గుళ్ళో వాయించే అవకాశాన్ని కూడా ఇచ్చారని తెలిస్తే ఇంకెంత సంతోషిస్తారో. శుభమా అని ఈ ఊరికి రాగానే కిట్టుని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఊర్లోకి రాగానే ఇలా జరిగిందేంటా అని చాలా భయపడిపోయాను. ముందు ముందు ఇలాంటివి ఎన్ని జరుగుతాయో అని భయం వేసింది. నీ దయ వల్ల అలాంటివేవి జరగకపోగా నాన్న వాళ్ళకి గుడిలో సన్నాయి వాయించే అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్నంతకాలం నాన్న వాళ్ళు ఇలా సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి కన్నయ్య. ఏంటి, ఏసీలో ఉన్నా కూడా చెమట్లు పడుతున్నాయి. ఏసీ సరిపోవట్లేదా? ఏ పుట్టలో ఏ పాముందో, ఏ దేవత కరుణించి కాపాడుతుందో అనే నమ్మకంతో అలా నా తమ్ముణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు నిన్ను చూశాను, మొక్కుకున్నాను. మా మీద దయ తలచి మా తమ్ముణ్ణి కాపాడావు తల్లి. అందుకే పాలాభిషేకం మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను.
శ్యామా మీరు నేనెవరో నీకు తెలియకపోయినా ఈ చుట్టుపక్కలందరికీ తెలుసు. తొందరలోనే నా గురించి నీకు తెలుస్తుంది శ్యామ. నా పేరు మీకు తెలుసు. నీ పేరు శ్యామ అని తెలుసు. తొందరలోనే నీకు పెళ్లి జరగబోతుందని తెలుసు. నీ గురించి నాకంతా తెలుసు. నీ కుటుంబం కోసం, నీ తమ్ముడి కోసం ఎంత త్యాగం చేసావో కూడా నాకు తెలుసు. నా గురించి మీకు మొత్తం తెలుసా? తెలుసు. కాసేపట్లో నువ్వు ఆపదలోంచి ఒక వ్యక్తిని కాపాడబోతున్నావు. నేను కాపాడుతానా? అవును, నువ్వే కాపాడుతావు. గతంలో కూడా నువ్వు కొందరిని ఆపదలో నుంచి కాపాడావు. ఒకరు ప్రమాదంలో పడతారు, నువ్వు కాపాడుతావు. కానీ నిన్నెవరూ కాపాడలేరు. ఎవరు ప్రమాదంలో పడతారు? నాకొచ్చే ప్రమాదం ఏంటి? అవును, రాబోతుంది. ఆపలేని ఆపద రాబోతోంది. అనుకోని కష్టం నీకెదురు కాబోతుంది. నీ జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. నీ భవిష్యత్తు అగమ్య గోచరం కాబోతుంది. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు, నమ్మక ద్రోహానికి బలి చేస్తారు. నీకు ఆపద ముంచుకొస్తుంది అంటే అలా చిరునవ్వులు చిందిస్తున్నావేంటి? కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? నా గురించి నేనేం ఆలోచించుకోనక్కర్లేదండి. కన్నయ్యే ఆలోచిస్తాడు. నాకు ఏ కష్టం వచ్చినా కన్నయ్యే తీరుస్తాడు. నేను సంతోషంగా ఉండేలా నా కన్నయ్యే చూసుకుంటాడు. కన్నయ్య మీద నీకు ఎంత నమ్మకమమ్మా? ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఇదిగో అమ్మవారి కుంకుమ. పెళ్లిపీటల మీదకి వెళ్లబోయే ముందు కళ్యాణ తిలకం దిద్దుకున్న తర్వాత ఈ కుంకుమ ధరించు. అమ్మవారి ఆశీస్సులు కూడా నీకు లభిస్తాయి. ఆ విశాలాక్షి అమ్మవారి కుంకుమ తీసుకో. అలాగేనండి. ఏంటి చూపు తేడా వచ్చింది? షుగర్ డ్రాప్ అయినట్టుంది. గొంతెండిపోతుంది. కనీసం మంచినీళ్ళన్నా తాగుదాం. దీంట్లో కూడా మంచినీళ్ళు లేవు.
కనీసం రంగనాథం ఇంటి వరకన్నా డ్రైవ్ చేయగలుగుతానా? లేకపోతే కారు ఇక్కడ ఆపేద్దామా? కారు పక్కన ఆపేసి నేను అన్కాన్షియస్ అయితే ఆ బ్రీఫ్ కేసు ఎవడోడు కొట్టేస్తాడు. ఎలాగోలా వెళ్ళాలి, రంగనాథం ఇంటికి ఎలాగోలా వెళ్ళాలి. థాంక్ గాడ్, ఇల్లు వచ్చేసింది. 4 అడుగులు వేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఏదన్నా స్వీట్ ఉంటే తినేయచ్చు, సెట్ అయిపోతుంది. వెదవ షుగరు, తినకపోతే డ్రాప్ అయిపోతుంది, తింటే పెరిగిపోతుంది. మోస్ట్ డేంజరస్. కాసేపట్లో నువ్వు ఆపదలోంచి ఒక వ్యక్తిని కాపాడబోతున్నావు. అయ్యో, ఆనంద గజపతి వర్మ గారు, ఇవ్వండి. బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఇవ్వండి. లేవండి, లేవండి. అయ్యో బాబు గారు, మిమ్మల్ని లేవండి. అన్నయ్య, నాన్న, ఇట్రండి. ఏమండి గోవిందు, లేవండి. ఏమైందండి? ఎవరైనా? ఏం జరిగింది? నాన్న, ఈయన అఖిల్ బాబు వాళ్ళ నాన్నగారు. పాపం ఎండకి కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. ముందు లోపలికి తీసుకువెళ్దాం పదండి. నాన్న. అలాగేనమ్మా. గోవిందు, పట్రా. అలాగే నాన్న. నాన్న, జాగ్రత్త. రేపు గుళ్ళో కళ్యాణ గజమాల కార్యక్రమంలో ఏదో ఒకటి చేసి అత్తయ్య వాళ్ళు అనుకున్నది జరగకుండా చెయ్యాలి. ఐశ్వర్య, ఏంటత్తయ్య? నక్షత్రకి ఫోన్ చేయమని చెప్పాను కదా, చేసావా అమ్మా? చేశానత్తయ్య. కళ్యాణ గజమాల విషయం చెప్పావుగా? చెప్పానత్తయ్య. ఏమంది? మనతో పాటు గుడికొస్తానందా? తప్పకుండా వస్తానందత్తయ్య. చూసావా ఐశ్వర్య, ఇలా పూజలు పురస్కారాలంటే నక్షత్ర వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి నువ్వు ఫీల్ అయ్యావు. అత్తయ్య గారు చెప్పినట్టుగా వాళ్ళేమీ ఫీల్ అవ్వలేదు. వాళ్ళలా ఫీల్ అయ్యే మనుషులు కాదని వాళ్ళని చూడగానే నాకు అర్థమైంది. ఈ రోజుల్లో కూడా ఇలా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనుషులు ఎంతమంది ఉంటారు? నిజమే అత్తయ్య. అంత మంచి మనుషులున్న అత్తారిల్లు దొరకటం మన అఖిల్ అదృష్టం. నీ మరిదికి 100 వాడే ఫోన్ చేస్తున్నాడు. నాన్న అఖిల్, మమ్మీ,
డాడీ ఇంటికి వచ్చారా? ఇంటికి రావడం ఏంటి నాన్న? మీరిద్దరూ కలిసే వెళ్లారు కదా. అంటే అర్జెంట్ పనుండి నేను ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. డాడీ ఒక్కరే రంగనాథం గారి దగ్గరికి వెళ్తానన్నారు. కానీ అక్కడికి రాలేదని చెప్పి రంగనాథం గారు ఫోన్ చేశారు. అవునా? మరి డాడీకి ఫోన్ చేయకపోయావా? చేశాను మమ్మీ. ఫోన్ రింగ్ అవుతుంది కానీ డాడీ లిఫ్ట్ చేయట్లేదు. అవునా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? నాకెందుకు భయంగా ఉంది నాన్న. మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ. బహుశా డ్రైవింగ్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో. నువ్వేం కంగారు పడకు. నేను ఇంటికి వస్తున్నాను. నువ్వేం టెన్షన్ పడకు. ఒక 10 minutesలో నేను ఇంటి దగ్గర ఉంటాను. డ్రైవింగ్ లో ఉన్నా కూడా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఆయన కారు పక్కన ఆపేసి ఫోన్ మాట్లాడతారు కదా. ఇప్పుడెందుకు మాట్లాడడం లేదు? మీరు ఒకసారి ఫోన్ చేయండి అత్తయ్య. చేస్తానమ్మా. శ్యామా, ఏమైందమ్మా? పాపం అఖిల్ బాబు గారి నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయారు. అక్క, ఏమైంది? అఖిల్ బాబు గారి నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇది పట్టుకో. అఖిల్ వాళ్ళ నాన్న సూట్ కేసు అంటే దాని నిండా డబ్బులున్నాయేమో. నాన్న, ఆయన నన్ను గుర్తుపెట్టారంటే లేనిపోని తలనొప్పులు. ఎందుకైనా మంచిది నేను ఆయనకి కంటపడకుండా రూమ్ లో ఉంటాను. తీసుకోండి. జాగ్రత్త బాబు. మెల్లగా. ఎక్కడున్నా నేను? మీరు కళ్ళు తిరిగి పడిపోతేను లోపలికి తీసుకొచ్చామయ్యా. చాలా థ్యాంక్స్ అండి. అయ్యయ్యో, మీలాంటి పెద్దవారు మాకు దండం పెడతారేంటండి? ప్రాణాలు నిలబెట్టిన దేవుడు కదా మీరు. దండం పెడితే తప్పే ఉంది చెప్పండి.